అప్పడాలమ్మా అవి. ఎవరది? ఎవరయ్యా? ఏంటి ఏమైందిరా ఇంతకాలం బట్టి? ఏమైంది? ఏం చెప్పురా? రోజు నువ్వు చేస్తున్న పనేంటి? మందు కొడుతున్నా. మందు తాగుతావు నువ్వు? ఇదే నువ్వు చేసే పని? నేను నిన్న ఎంత కష్టపడి చదివిస్తున్నా, నాకు ఇచ్చే కానీ ఇదే. నీ సొంత వాడు ఎట్లా చదువుకొని ఎట్లా పైకి వస్తే నువ్వు మనకి ఇచ్చేది ఇదే. నువ్వు తాగుబోదయ్యారు. ఏం చేయాలి నిన్ను? చెప్పు. చూడు, పోయిన మీ అమ్మాయి స్వర్గం నుంచి ఎట్లా చూసి ఎంత బాగా అవుతావని చూసింది. కానీ నువ్వు ఏమమ్మా కాదు. పదా డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను. డాక్టర్ గారు చూడండి, మా వాడికి రోజు తాగొస్తున్నాడండి. ఏదో కడుపులో బాధ పెట్టుకుని ఏం చెప్పలేకపోతున్నాడు. బాబు ఏంటి అది? నీ బాధ ఏంటి? చెప్పు. చదువుకున్న బీటెక్ ఎంటెక్ ఏం ఉద్యోగం లేకుండా ఏం చేసుకుంటావు? టైం పాస్. ఎంతవరకు చదువుకున్నాడు? చెప్తున్నా కదండి, బీటెక్ చదువుకున్నాడు, జాబ్ లేకుండా తిరుగుతున్నాడు. అది వచ్చిన ఆఫర్లు వదిలేసుకుంటున్నాడు. దీనికి ఏదైనా కనెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే ఏమైనా మెంటల్ కండిషన్ బాగాలేదా? ఏమైంది చెప్పు. అన్ని నువ్వే మాట్లాడతావు. అన్ని మాట్లాడా? ఏం మాట్లాడదు? నీ కడుపులో బాధ ఏంటి? నువ్వు ఎవరైనా మీరుండండి, తండ్రిగా మీకు ఉంటుంది. ఉండండి, నేను అడుగుతా డాక్టర్ గా. నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. నేను పర్లేదు, నేను కూర్చుంటా. చెప్పు. అగ్న ప్రేమ కూడా అయ్యావా? ప్రేమించావా? చెప్పరా? చెప్పు చెప్పు. పక్కన కూర్చోండి. మీరు కాస్త కూర్చున్నారే. నేను అడుగుతా, ప్రజల ప్రేమికులు ఎవరిని ప్రేమించావా? మనకి వల్లే మీ నాన్న నువ్వు సరిగా చూసుకోవట్లేదా? సరే మస్తు చూసుకున్నా కానీ తప్పిస్తుడు పైసలు తాగలేదు. కాదు, పైసలు నీకు ఇచ్చేది తాగడానికి. మనకి తాగడానికి పైసలు కాదు నాయన. నువ్వు చదువుకుని మంచి వృత్తిలోకి రావాలి. నువ్వు మంచి ఎంటెక్ చదువుకున్నావు. నీ తోటి వాళ్ళంతా మంచి ఉద్యోగాలు చేసుకుంటుంటే నువ్వెందుకు ఇలా తిరగస్తావు? మీ నాన్నకి ఎంత క్షోభ. మిమ్మ లేదు, మిమ్మ పోయింది. అది గుర్తుపెట్టుకుని అక్రమంగా ఉండాలి నాయన. నేను చెప్పేది, నిన్ను షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది, అందుకని చెబుతున్నాను. నాకేమైనా షార్ట్ ట్రీట్మెంట్ ఉంది? నేను చెప్పేది ఇంటావా లేదా? నేను పోవాలా మళ్ళీ? కూర్చో. ఎడిపోతావు? నేను చెప్పేది ఇంటావా లేదా? నువ్వు నేను చెప్పాలా లేదా? కట్టేసి పడేయాల్సి వస్తుంది. ఏది లేదు, ఏం లేదు. కూర్చో. నువ్వు తాగుడు మానేస్తాయి ముందర. చదువుతున్నారండి మా వాడిని. మరి ఏం చెప్పండి మీరు బాబా ఇంకో డాక్టర్ తెచ్చుకుంటాం. ఇన్ని క్వశ్చన్ వేస్తారా మీరు మమ్మల్ని? వాడికి ఎన్నిసార్లు మీరు ఇస్తారా? వెళ్ళిపోండి. పైసలు కావాలంటే ఇస్తాం మీకు, అంతే. పైసలు మళ్ళీ పెక్కేసుకోవచ్చా? మనతో పోలీసులు పిలవమంటావు? పోలీస్ స్టేషన్ ఇప్పటి నుంచి నువ్వు మారుతానని అమ్మ మీద ప్రమాణం చేయొచ్చు. ఇదిగో అమ్మ నీ కోసం ఎట్లా చూస్తాను చూడు. ప్రమాణం చేసి చెప్పు. ఏ పని నుంచి చేయను ఈ పని. చూసావా? ఎప్పటికైనా మారుతానంటే నేను ఉంటా, లేకపోతే నేను ఈ గంగలో చచ్చిపోతాను. ఈ గంగలో కూడా చచ్చిపోతాను. వెళ్ళిపోతాను. లే
నేను ఇంకా ఈ జన్మలలాగా నాన్న జన్మలలాగా బంగారం తాగనంటే దాగా నేను తాగనంటే దాగా కూర్చోనే నాన్న మారిపోయావు ఈ శుభ సందర్భంగా నాన్న ఆయన